అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దిలీప్. అందరూ ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబ్బరాస్తున్నా. నేనైతే మేడారం పోతున్నా. ముందర అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో అనుకున్నట్టు నేను వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. సో 3 అనుకున్నాం, కాకుంటే 1 అవర్ లేట్ అయింది. ఎందుకంటే కొంచెం అవి థింగ్స్ రెడీ చేసి పెట్టుకున్నా కదా. సో బ్యాగ్లో బట్టలు కూడా రెడీ చేసి పెట్టుకున్నా. అట్లనే మనకు గోప్రో కూడా హెల్మెట్కి ఫిక్స్ చేసిన, అంతే కొంచెం లేట్ అయిపోయింది. ఒక 1.5 అవర్ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరితే మేబీ 10:30, 11 కావచ్చు అనుకుంటానా. మేబీ ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇప్పుడు యాక్టివ్ ఇప్పటికైతే కడిగిన మంచిగా. సో అది వచ్చేసి ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం బండ్ల పెట్రోల్. మంచిగా పొద్దుగానే సందులో మంచిగా కడిగి పెట్టిన, 2 గంటలకు కడిగి పెట్టిన, గల్ల తీసుకొచ్చి పెట్టిన. మళ్ళీ అక్కడ ఉంటే రోడ్డు మీద బండి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కడిగి పెట్టింది. మళ్ళీ వేస్ట్ అవుతుంది, డస్ట్ పడుతుంది కదా. ఇప్పటికే కొంచెం డస్ట్ వల్లే మంచిగా ఏమయ్యా బెటరే అయితే. ఇంకా వెళ్ళిపోకటే ఇక. ఇక్కడ ఫోన్ పెట్టుకుందాం పోయేటప్పుడు. అమ్మ ఎదురు వస్తుంది నాకు. సో చాలా దూరం పోయేది, లాంగ్ డ్రైవ్ అట్లా అని చెప్పేసి మా అమ్మ వస్తుంది. ఓకే అమ్మా, బాయ్. ఇప్పుడు మనం నాచారంలో ఉన్నాం. నాచారం పెట్రోల్ బంక్లో పెట్రోల్ తీస్తున్నా. ఎందుకంటే ఆడ వేరే కాడ కూడా చిలకనగర్ నుంచి ఉప్పలో ఎరుట్లా బంద్ అవుతాయి. సో అట్లా అని చెప్పేసి నాచారంకి వచ్చిన. అన్న ఫుల్ ట్యాంక్. ఎంత అన్న? 500. ₹500 received on PhonePe. Thank you, boss. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం అయితే ఇప్పుడైతే ఎక్కడికి వచ్చినాం కదా అంటే ఇంకొద్దిసేపు అయితే ఇక పెంబర్తి అవుతా. సో ఇప్పుడే మొబైల్ పెట్టేసిన. సో ఘోరంగా అంటే ఘోరంగా మంచు ఉన్నది ఇక్కడ. మామూలు మంచు కాదురా నాయన. అమ్మో, చాలా రఫ్ అండ్ టఫ్గా నడిపిన బండి అయితే. అంటే నార్మల్గా ఏ వెహికల్స్ వస్తలేవు. అంటే నిన్న న్యూ ఇయర్ కాబట్టి కొంచెం ఇక ట్రాఫిక్ కూడా కొంచెం ఏం లేదు. ఇప్పుడే మొబైల్కి మ్యాప్ అయితే పెట్టిన. మనకు వచ్చేసి ఇప్పుడు 156 కిలోమీటర్లు ఉంది. సో ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక గాట్ ఇట్, డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం. చూసారా, 156 కిలోమీటర్లు అంట. 2 hours 39 minutes మనం వెళ్ళిపోతామంట. సో చూసారు కదా, మొత్తానికైతే చాలా మంచి ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:33 అవుతుంది. ఒక 1/2 hour ఇక్కడనే వెయిట్ చేసిన. చాలా మంచి ఉంది, మస్తు సలిపెడుతుంది ఘోరంగా. ఇప్పుడిప్పుడే కొంచెం ఇక బండ్లు వస్తున్నాయి. అప్పటి నుంచి అయితే బండ్లు నాకు ఒక్కటి కూడా బండ్లు కనిపించలేదు, వెహికల్స్. చూసారా, ఎలా స్టార్ట్ అయ్యాను ఇక. భయ్యా మొత్తానికి అయితే దగ్గరకు వచ్చేసిన. మనకి ఇంకా 64 కిలోమీటర్లు అవుతున్నది. సో దారిలో వస్తుంటే నాకైతే ఇంత పెద్ద చెరువు అయితే కనిపించింది. సో ఇంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఎక్కడికో ఉంది చెరువు. చుట్టూ కూడా కొబ్బరి చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు మంచిగా ఉన్నాయి. ఇంత మంచిగా ఉంది లొకేషన్, చాలా మంచిగా ఉంది. ఇదైతే పక్కన బర్రెలు. ఈ లొకేషన్ అయితే నాకు బాగా నచ్చింది బా, చూసుడుతోటే. ఆయన ఇంకొక 10 నిమిషాల ముందు అయితే వీడియో మిస్ అయిపోయినా, ఎందుకంటే ఈ ఫోన్ జార్లో వస్తుంటే కింద పడిపోయింది. ఇదైతే అంటే నార్మల్గా అది స్లిప్ అయిపోయింది. ఇక్కడ కొంచెం కరెక్ట్ వచ్చి వల్ల పడ్డది. తర్వాత దీన్ని తీసి మళ్ళీ కొద్దిగా దూరం నడుచుకుంటూ వచ్చి
ఆ రోడ్డు కూడా కొంచెం బాగాలేవు, ఇవి అక్కడక్కడ గుంతలు ఉన్నాయి, అందుకే పట్నం పడ్డది. సో మళ్ళీ లేట్ చేయకుంటే ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోదాం. సో అనుకుంది ఒకటి అయ్యేది ఒకటి అంటే గిట్లే ఉన్నట్టున్నది. మనం ఓట అనుకుంటే ఓట అవుతుంది, అదేందో కూడా మొత్తం అడిగిన తర్వాత చెప్తాం. మరి ఇంకా ఇప్పుడు మ్యాప్లో కనిపించే గ్రీన్ కలర్ మొత్తం అడిగాలి అక్కడ దగ్గర పెట్టుకొని చక్కగా రోడ్డు చూసుకుంటూ పోవాలి. దిక్కులు చూసుకుంటామేనో ఏదో ఒకటి వచ్చి మింగేస్తుంది. ఇక అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఉంటాయి రోడ్లు. అబ్బో దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే, గుంతలు అన్నీ కొద్ది గుంతలు లేవు ఆడమైతే. హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా, హనుమానికి జై, బోలో హనుమానికి జై. సో బాయ్ సాబ్ ఏమైంది కదా అంటే మళ్ళీ ఫోన్ కింద పడ్డది ఇందాక వచ్చేటప్పుడు దారిలో. ఇక ఇక్కడ క్రాక్ వచ్చింది, కొంచెం దీన్ని తాకింది, అండ్ ఇట్లా కింద కూడా అయిపోయింది దీని పని. ఇక కింద పడ్డది ఇక్కడ, గ్లాస్ ఒకటి చేంజ్ చేయాలి. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ నాకు బాగా టెన్షన్ అయింది ఏంటి కదా అంటే పెట్రోల్ అయితే అయిపోతుంది. ఫుల్ ట్యాంక్ వేయించిన, ఇది మొత్తం ఎండుకు వచ్చేసింది. మళ్ళీ ఇంకా మనకి ఏంటి కదా అంటే 20 కిలోమీటర్స్ ఉంది, 27 మినిట్స్లో పోతామంట. సో మేబీ దారిలో పెట్రోల్ బంక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు ఫస్ట్ టైం కదా ఇటు వచ్చుడు అంటే బండి మీద, అట్లా అని చెప్పేసి ఇదంతా మళ్ళీ ఫారెస్ట్ లెక్కనే ఉంది. పెట్రోల్ బంక్ ఉంటుందో ఉండదో అని కొంచెం డౌట్ వచ్చింది. సో దారిలో మనకైతే ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ అయితే దొరికింది. చాలా టెన్షన్ కొద్ది అయితే వచ్చిన, చూసుకున్న పెట్రోల్ అయిపోతున్నా అయితే పరిస్థితి ఏంది, బొగ్గే బుర్రపాడైపోయేది. ఇది చూస్తేనేమో టెర్రర్ ఉంది భయంకరంగా. మనకైతే భారత్ పెట్రోలియం అయితే పెట్రోల్ బంక్ అయితే దొరికింది. ఆడొక 200 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టిద్దాం, సరేనా? 500 కొట్టిస్తే 500కి 500 అయిపోయింది, తాగేసింది. నేనన్నా తినలే కానీ ఇది అయితే మొత్తం 500కి 500 తినేసింది మొత్తం. సో మరి లేట్ చేయకుండా 200 రూపాయలు పెట్రోల్ కొట్టిద్దాం. $190. గాలి కూడా కొట్టుకుందాం. ఇంత ఊరవతల కూడా పెట్రోల్ బంక్ ఉన్నా అంటే మెచ్చుకోవాలి అయ్యా. ఇండియా స్కూల్ బస్సులు కూడా మెయిన్. ఏం కలుపులే అనుకుంటాను అయితే. అన్న మేడారం ఎన్ని కిలోమీటర్లు అన్న? 22 వస్తుంది. 22 వస్తుందా? ఇట్లా పోవాలా? ఈ రోడ్డు కూడా పోవచ్చా? బైకేగా ఈ రోడ్డు పోవచ్చు. ఇది మళ్ళీ మెయిన్ రోడ్కే కలుస్తుంది. ఈ రోడ్డు కూడా మళ్ళీ మెయిన్ రోడ్కే కలుస్తుందా? కలుస్తుంది. ఓకే. లొకేషన్ ముంగట్ నుంచి ఉన్నది. లొకేషన్ ముందటి నుంచి ఉన్నది. సమ్మక్క అంటే ఫస్ట్ రోడ్ నుండి ఉంటుంది, అది మెయిన్ రోడ్, షార్ట్ కట్. ఓకే ఓకే. 1 కిలోమీటర్ తక్కువ వస్తుంది ఇది. ఇదా? అట్లా పోతే ఇప్పుడు 22 వస్తుంది నీకు, ఇట్లా పోతే 20 కిలోమీటర్లే వస్తుంది. ఓకే. కార్లో ఎక్కువ ఇట్లా పోతారు అన్నట్టు కొంచెం. ఓకే ఓకే. ముంగట ఏమన్నా పెట్రోల్ బంకులు ఉన్నాయన్నా?
ముందటంటే ఇక్కడ ఒకటి ఉన్నది. ఉందా? ఓకే ఓకే, లేదు కావచ్చు అనుకున్నాం. ఎక్కడన్నా మీరు? హైదరాబాద్ అన్నా? హైదరాబాద్. అక్కడ బండి మీద వస్తుంది ఈ రోడ్డు బండి, ఒక ఊరు కలుస్తుంది. ఓకే, ఊరు దాటినాక అదే రోడ్డు స్ట్రైట్గా అటు పోగానే చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ ఆడనే బయలుదేరుతావు, ఆడనే మెయిన్ రోడ్ ఎక్కుతావు. ఓకే ఓకే, మెయిన్ రోడ్ ఎక్కినాక జస్ట్ సీదా మేడారం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫోన్ ఊకే కింద పడుతుంది భయ్య, అందుకే నేను సెకండ్ ఆప్షన్ కొద్ది ఏం పట్టుకొచ్చిన కదా అంటే మంచిగా సేఫ్ సైడ్ జాకెట్ పట్టుకొచ్చిన ఫోన్కి కవర్ లెక్క మంచిగా. ఇది పెట్టుకున్నాం అనుకో ఇంత కూడా కింద పడదు, ఏం పడదు. ఇట్లా ఫిక్స్ చేస్తాడు దీనికి. అదేనా ఊకొక ఫోన్ కింద పడుతుందన్న టెన్షన్ ఉండద్దు ఇక మనకు. ఇప్పటికి 2 సార్లు పడ్డది కదా, మనం దాంట్లో ఫోన్ పెట్టుకొని లొకేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం చిన్న టోల్ లాగా ఉంది. కొంచెం 3 లైన్లో 4 లైన్లో నేను ఒక్కనే ఉన్నా. చాలా మంచిగా ఉంది మేడారం ఫారెస్ట్, రోడ్డు కూడా మంచిగా ఉంది. బోర్డు కూడా రాసింది మేడారం అని. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నాకైతే ఎప్పటికీ కూడా అర్థం కాలేదు చెట్ల మీద పెయింట్ ఎందుకు వేస్తారు అన్నారు. ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి భయ్యరా, ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఎంత మంచిగా ఉన్నాయి ఫారెస్ట్. ఇంత పెద్ద అడిగిరా నాయన. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, విన్నావా బర్రె పిల్ల, వినవే నీంది అగా. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, విన్నావా బర్రె పిల్ల. సో బాయ్ సాబ్ అన్నయ్యలు అందరూ చూడండి భయ్యా, మేడారంకి అయితే వచ్చేసిన. మేడారం రమ్మని అన్నట్టు చూడండి, మేడారం మొత్తం వడ్లు ఆరబెడుతూ. జంపన్న బాగు, అయ్యో నీళ్ళవుగా. జంపన్న వాగులో నీళ్ళలో వస్తారు, కొన్ని అక్కడక్కడే వస్తున్నట్టున్నాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఫ్రెష్గా పొద్దుగానే స్నానం చేసి వచ్చినాం. ఏం తినను కూడా తినలే, ఇంకా పోయి దర్శనం చేసుకుందాం మనం కూడా. అయినా అయితే గుడికి అయితే వచ్చిన భయ్యా. మేడారం అమ్మవార్లకు ఎంట్రన్స్ దారి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అని ఉంటుంది. అక్కడ బోర్డు చూపిస్తా పోయేటప్పుడు. పార్కింగ్ ఇక్కడ పెడుతున్న బండి, చెప్పులు ఇప్పేసిన షూస్. ఆడ జంపన్న వాళ్ళు స్నానం కాళ్ళు చేతులు పట్టుకొని అమ్మవారిని దర్శించుకొని 2 కొబ్బరికాయలు అయితే ఉన్నాం. సో గైస్ మనకి ఇప్పుడు టైం వచ్చేసి 11:39 అవుతుంది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే మేడారం లోపలికి అయితే ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నా. సో మాకు వచ్చేసి బయట ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్. సో 2 కొబ్బరికాయలు అయితే ఉన్నా సమ్మక్కకు సారలమ్మకు కొట్టుకుంటా. చాలా పబ్లిక్ వచ్చారు. సమ్మక్క దాన్ని దర్శనం చేసుకుందాం మనం. కొబ్బరికాయ కొడదాం తర్వాత. అమ్మా అనుకున్నాయన్ని నెరవేర్తాకి చూడు. అయ్యో ఇంతమంది ఉన్నారు, మనం దగ్గరికి ఎట్లా పోయి. అమ్మయ్య అమ్మవారిని దర్శనం చేసుకుంటాను ఇప్పుడు 2 నిమిషాల్లో.
చాలామంది ఉన్నారు. ఇప్పుడే మనం దర్శనం చేసుకున్న అమ్మవారిని. సో పగిడిద్దరు రాజుని దర్శనం చేసుకుంటున్నాం. చెయ్యి కొబ్బరికాయ దాకుంది. సో గాయస్ మనం అయితే ఫస్ట్ అయితే సమ్మక్క తల్లిని దర్శనం చేసుకున్నాం, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజుని దర్శనం చేసుకున్నాం, సారళమ్మని దర్శనం చేసుకున్నాం. ఒక కొబ్బరికాయ అయితే సమ్మక్క అమ్మవారి దగ్గర కొట్టిన, ఇంకొకటి అయితే సారక్క అమ్మవారి దగ్గర కొడతా. రెండు తీసుకొచ్చిన కదా, లోపల పబ్లిక్ చాలామంది ఉన్నారు, మళ్ళీ వెళ్ళి అడిగాలి. బొట్టు కానీ ఇంకా చేతి కట్టుకున్న దండలు కానీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ బయట చూసుకుంటే అటు సైడు గాజులు, రిబ్బన్స్, ఇంకా చేతి కట్టుకునే దండలు అక్కడ అటు సైడ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకు కొబ్బరికాయలు అవన్నీ ఇస్తారు. సో ఎంట్రీలనే అవన్నీ ఉంటాయి. అట్లా మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఈ షాప్ ఏదైతే ఉందో బెల్లం అమ్ముతారు, బంగారం అంటారు. కేజీలు ఎక్కువ ఉంటాయి, 5 kgs 10 kgs అట్లుంటాయి. సో ఎంట్రన్స్ అదన్నట్టు చూసానా. మొత్తానికి అయితే ఇది వీడియో. బయటకు వెళ్ళేసి మనం తిందాం. రైట్ మరి ఉంటాను. థ్యాంక్ యూ. దర్శనం చేసుకున్నా. సో దర్శనం చేసుకున్న తర్వాత ఒక 1/2 hour to 1 hour దాకా అక్కడనే గద్దెల దగ్గరనే కూర్చున్న తర్వాత ఇక బయటకు వచ్చేసిన ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి. సో ఫైనలీ ఏమైంది కదా అంటే గోదావరిఖని క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే గోదావరిఖనికి ఇక్కడ నుంచి దాదాపు 110 kilometers ఉంది. అదే మా ఊరికి అయితే విలేజ్కి అయితేనేమో సో 40 kilometers ఉంది. అట్లా అని చెప్పేసి ఆగుతున్నా. ఎందుకు అంటే 40 kilometers ఇంకొక తినేసి ఒక 1/2 hour 1 hourలో మనం వెళ్ళిపోయినాం అనుకో, అక్కడ మనకు స్టే చేయడానికి అక్కడ మనకు ఏం లేదు కాబట్టి అందుకే జస్ట్ చూసి హైదరాబాద్కి రిటర్న్ బయలుదేరదాం.